మనం ఈరోజు మాకు ఇవ్వబడిన తరగతి సబ్జెక్ట్ ముఖ్యంగా శిష్యులు, శిష్యత్వం. ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్, అంటే చాలా విస్తారమైన సబ్జెక్ట్. అందులోకి ఈ సబ్జెక్ట్ ఎలాంటిదంటే క్లాస్ రూమ్‌లో వినే టైప్ సబ్జెక్ట్ కాదు. మనం క్లాస్ రూమ్ స్టైల్‌లో బోధిస్తాము. కానీ ఇది క్లాస్ రూమ్‌లో వినే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే శిష్యత్వం అనేది లైఫ్ లైఫ్ స్టైల్. యేసు ప్రభువు ఆయన తనకి శిష్యులుగా చేసే పని ఒక మెసేజ్‌తో ఫినిష్ చేయలేదు. నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఇలా చేస్తాను అని చెప్పారు. అందులో ఉన్నది ఏంటంటే ఆయనతో కలిసి జీవించడం. ఇది లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్. చాలా విస్తారమైన సబ్జెక్ట్ కాబట్టి మనం ఈరోజు, రేపు మనకున్న టైంలో మనం కవర్ చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు చూస్తాం. ఓకే. అందులో మనం ఇప్పుడు చూడబోతున్న అతి గంభీరమైన వాక్య భాగం చాలా గొప్పది. సాధారణంగా దాని యొక్క అర్థాన్ని చాలా చాలా డిఫరెంట్‌గా మార్చి చెప్పేశారు చాలామంది. నేను చాలామంది గొప్ప సేవకుల దగ్గరే విన్నాను ఈ అర్థం. కానీ సరైన అర్థం పాపం ఆ వాక్య భాగానికి చెప్పలేదు. చాలామంది సేవకులు చెప్పలేదు. దయచేసి మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం చూడండి. మీరు చూడబోతున్నది ఎంతో గంభీరమైన సత్యం. మీరు నాతో పాటు ఈ వాక్య భాగానికి అర్థం చెప్పడానికి నేనడిగే ప్రశ్నలకి సమాధానం వాక్య భాగాన్ని చూసి మీరు కాస్త చెప్పాలి. అంటే నాతో చెప్పకపోయినా మీకు మీరు చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనం చూస్తున్న వాక్య భాగం అలాంటిది. ఏముంది ఇక్కడ, అంతా తెలిసిందే కదా! 2000 సంవత్సరాలుగా ఉంది. మా చేతిలో 30, 40 సంవత్సరాల నుంచి ఉంది. ఎంతోమంది సేవకులు చెప్పగా విన్నాను. అందులో తెలియడానికేముంది అని చెప్పుకునే వాళ్ళు చాలా మందున్నారు. కానీ మీరే చూస్తారు ఆ వాక్య భాగం యొక్క అర్థం. చాలా గంభీరమైనది. ఇది శిష్యత్వం, శిష్యులు గూర్చే ప్రభువు చెప్పిన ప్రాముఖ్యమైన వాక్య భాగం. లూకా సువార్త 17వ అధ్యాయం. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఈజీ. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ మై రిక్వెస్ట్. దయచేసి ఈ వాక్య భాగాన్ని చూడండి. ఇది ఒక ఉపమానమే. కానీ దాన్ని అర్థం ఎలా చెప్పాలో ప్రభువు చూడండి ఎలా రాయించారో. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. మనకున్న సమయంలో ఫినిష్ చేయాలంటే మీరు చాలా అటెన్షన్ దయచేసి నాకివ్వాలి. లూకా సువార్త 17వ అధ్యాయం. మీరు ఈ వచనాలు చూడాలి. 7వ వచనం నుంచి. బైబిల్ వెనక నుంచి 70వ పేజీ. తెలుగు బైబిల్ ఉంది కదా! కామన్ ఫాంట్, అంటే ముందు నుంచి మనం వాడుతున్న కొరియన్ టెక్స్ట్ స్టైల్. అలాంటి బైబిల్ వెనక నుంచి 70వ పేజీలో ఈ వచన భాగాలు మనం చూస్తాం. ఓకే. లూకా సువార్త 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చూస్తున్నారు కదా! బైబిల్స్ లేని వాళ్ళు దయచేసి చాలా శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే ఇది మోస్ట్‌లీ మిస్‌అండర్‌స్టూడ్ టెక్స్ట్, వాక్య భాగం. చాలా తప్పుగా, డిఫరెంట్‌గా అర్థం చేసుకోబడిన వాక్య భాగం. అన్ని పాఠాలు చూసారు చాలా, బోధించారు చాలామంది. కానీ అక్కడున్న విషయం లేక సత్యం శిష్యులకే అర్థమవుతది. శిష్యత్వానికి సంబంధించి చాలా గంభీరమైన సత్యం. ముందే చెప్పాను చాలా పెద్ద సబ్జెక్టు. కానీ మనం 2 ఫినిష్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేను వాక్య భాగం. అందులో చాలా గొప్పది ఇది. 7వ వచనం, 17వ అధ్యాయం లూకా సువార్త. వాక్యం చదువుతున్నాను. దున్నువాడు గాని, మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు, నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయవని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక, నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని, నేను అన్నపానములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత, మేము కేవలం నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయాల్సినవే చేసి ఉన్నాము అని చెప్పాలి.
ఇది ఉపమానం అంటారు. దున్నువాడు మేపువానికి ఉపమానం అని చాలా మంది చెప్తారు. వింటున్నారు కదా! ఈ దున్నువాడు మేపువాని యొక్క ఉపమానం ఏ సందర్భంలో చెప్పారో తెలుసా? చాలా విచిత్రంగా. చూడాలి ఇప్పుడు మీరు. 5, 6 వచనాలు. చూడండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. 5, 6 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా విశ్వాసులు సారీ అపోస్తలులు చిన్నోళ్ళు కాదు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. మొదటి శిష్యులు ప్రభువుకి. వాళ్ళు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభు వారితో చెప్పిన మాట చూడండి. మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పునప్పుడు అది మీకు లోబడును. చూసారా? బ్రేక్ లేదు. దానికి కంటిన్యూషన్. దున్నువాడు గాని, మేపువాడు గాని, మీలో ఎవరికైనా ఒక దాసుడుంటే ఇది ఉపమానం. సో, ఈ ఉపమానం ఒక్కటే చెప్పలేదు. నేను చాలా తక్కువ మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. శ్రద్ధగా ఆలోచించండి దేవుని ప్రియులందరూను. జాగ్రత్తగా ఆలోచించాలా? దున్నువాడు, మేపువాని యొక్క ఉపమానం ఒట్టిగా అదొక్కటే చెప్పలేదు. అది ఎప్పుడు చెప్పారు అంటే, చూసారా? ఈవెన్ పారాగ్రాఫ్ డివిజన్ కూడా లేదు. 6, 7 వచనాలకి డివిజన్, కట్టింగ్ కూడా లేదు. పారాగ్రాఫ్ డివిజన్ కూడా లేదు. వింటున్నారు కదా! మనం డైరెక్ట్‌గా యేసు ప్రభువు చెప్పిన సందేశం, మెసేజ్ తీసుకుంటున్నాం. ఆయన చెప్పిన మెసేజ్‌లో ఇది ఇది అసలు చెప్పడానికి కారణం ఆయన చెప్పలేదు మొదట. వాళ్ళే ఒక విషయంతో బయటకొచ్చారు. ఆయన దగ్గరికి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ ప్రస్తావన కాస్త కంటిన్యూ చేస్తూ ఆయన ఈ ఉపమానం చెప్పారు. వింటున్నారు కదా! ఏంటి ప్రస్తావన అంటే, వాళ్ళందరూ వచ్చి చూడండి, ఎప్పుడైనా యేసు ప్రభుకి ఎవరైనా ఏమైనా అడిగారనుకోండి, ఒక వ్యక్తి అడుగుతారు. ఒక వ్యక్తి ఇది చెయ్యండి, అది చెయ్యండి, ఇదేంటి, అదేంటని. కానీ ఇక్కడ అపోస్తలులు వీళ్ళందరూ కలిపి, ఆఫ్‌కోర్స్ ఆ టైంలో అపోస్తలులు 12 మంది యేసు ప్రభుతో ఉన్నవారు. వీళ్ళందరూ కలిపి, అందరూ కలిపి అడుగుతున్నారు అంటే, అందరూ కలిపి ముందు డిస్కస్ చేసుకొని ఒక కంక్లూజన్‌కి వచ్చి, ఓకే. అయితే ఇది అవసరం. ఇది అడగాలి అని ఫైనల్‌గా ఒక కంక్లూజన్‌కొచ్చి అందరూ ఒక మాటకొచ్చి, అందరూ కలిపి ప్రభువుని అడుగుతున్నది ఏమిటి అంటే, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అప్పుడు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట చూసారా విచిత్రంగా? మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబలి చెట్టుని చూసి, నీవు వేళ్ళతో సహా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్తే ఆ ప్రకారం జరుగుద్ది అంతే. అక్కడితో ఆగిపోవాలా? నో. అప్పుడు ఈ ఉపమానం చెప్పారు. ఎవరికైనా ఒక యజమానికి ఒక దున్నువాడు కానీ, మేపేవాడు కానీ, ఒక దాసుడుంటే పొలంలో నుండి వచ్చినప్పుడు అంటే పొద్దుకల్లా పనిచేసి కష్టపడి పొలంలో నుంచి వస్తే, "అరే! నా పొలంలో చాలా ఉదయం నుంచి కష్టపడి పని చేస్తున్నావురా బాబు! వేగం వెళ్లి భోంచేయి" అని చెప్పడు యజమాని. ఎందుకంటే ఆ వ్యక్తి దాసుడు. క్రైస్తవ శిష్యులు మొదటిగా వాళ్ళ ఐడెంటిటీ దేవునికి స్నేహితులు, యేసు ప్రభువుకి స్నేహితులు, దేవుని పిల్లలు ఈ మాటలన్నీ ఉన్నాయి. కానీ శిష్యత్వము దేవుడు యేసు ప్రభు తన శిష్యులకి నేర్పించేటప్పుడు మీ ఐడెంటిటీ దాసులు కూడా. ఒకవేళ మీరు దాసులైతే మీకు ఎలాంటి మనసు ఉండాలి? శిష్యత్వం ప్రారంభమయ్యేది ఇదిగో మీకు మీరెవరో మీరు గుర్తించాలి. ఇంకొక గొప్ప సత్యం కూడా తర్వాత చెప్తాను. శ్రద్ధగా ఆలకించండి. మనం చూద్దాం. ఇది నా మెసేజ్ కాదు. ఆ వాక్య భాగం చూసిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మెసేజ్ ఎవరికైనా ఒకటే అర్థం కావాలి. అది మనం చూడబోతున్నాం. కానీ విచిత్రం చూసారా? వింత చూసారా? అయ్యా! మా విశ్వాసాన్ని ఎక్కువ చేయండి, వృద్ధి పొందించండి అని వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభువుని అడిగితే, యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పారు. ఏదది? ఒక యజమానికి దున్నువాడు గాని, మేపువాడు గాని, ఒక దాసుడుంటే పొలంలో ఉదయం నుంచి కష్టపడి ఇంటికొస్తే, "అరె బాబు! ఉదయం నుంచి కష్టపడుతున్నాను ఆ పొలంలో నా ఆస్తిపాస్తుల కోసం, నా నా అభివృద్ధి కోసం. కాబట్టి ఎళ్లి భోంచేయరా బాబు" అని చెప్పడు యజమాని. ఎందుకంటే ఈ వ్యక్తి దాసుడు. అంత కష్టపడి వచ్చిన తర్వాత ఈ యజమాని ఏం చెప్తారో తెలుసా? "నువ్వెళ్లి భోంచేయి" అని ముందు చెప్పడు. నాకు భోజనానికి ఏదైనా సిద్ధపరిచి ముందు నాకు వడ్డించు. నేను తిన్న తర్వాత
అప్పుడు నువ్వు పోయి నీ అన్నపానాలు పుచ్చుకోవచ్చు. అప్పుడు నువ్వు నీ అవసరాలు తీర్చుకో. అన్నపానాలంటే కామన్ వెరీ బేసిక్ నీడ్స్ అన్నమాట జీవితానికి. ఎప్పుడూ అంత కష్టపడి పొలంలో పని చేసి రావటమే కాదు, అది కూడా నా పొలంలో అది దున్నడం, మేపడం ఈ 2 పనులు కొద్దిగా క్లిష్టమైనవి. అందులో ఇంకా దున్నడం అనేది ఇంకా కష్టమైన పని. ఇంత కష్టమైన పని నా కోసం నువ్వు చేసి ఇప్పుడు ఇంటికొచ్చినా గానీ, ఇప్పుడు నాకు నువ్వు చేయాల్సిన పని నాకు అవసరం ఫుడ్ సిద్ధపరిచి, వండిపెట్టి, నాకు ఆహ్, వడ్డించిన తర్వాత, నేను తిన్న తర్వాత అప్పుడు నువ్వు పోయి అన్నపానాలు పుచ్చుకోవచ్చు అని చెప్పాడు యజమాని. యజమాని అలాగే చెప్తారు. ఎందుకంటే ఇక్కడున్నది దాసుడు. సేవకుడు కాదు. సేవకుడైతే జీతానికి పని చేస్తాడు. తన లంచ్ టైమ్ వచ్చేసరికి ఎంత పని ఉన్నా ఆ లంచ్ టైమ్ కరెక్ట్‌గా ఆపేసి తన ఫుడ్ తను తిని చిన్న రెస్ట్ తీసుకొని మరలా పనిలోకొస్తాడు. టైమింగ్స్ పాటిస్తాడు. కానీ ఇక్కడ ఉన్నది సేవకుడు సర్వెంట్ కాదు. స్లేవ్. స్లేవ్ అంటే అర్థం ఏంటంటే ఇంక తన కోసం తనకంటూ ఏముండవు. తనకంటూ సొంత హక్కులు ఏవి ఉండవు. రైట్స్, హక్కులు ఏవి ఉండవు. తన జీవితం, తన ఊపిరి కూడా ఎందుకంటే, ఏ యజమాని కోసం పనిచేస్తున్నాడో, ఆ యజమాని కోసం. ఆయనేం చెప్తే అదే. ఇప్పుడు ఈ మాట వినండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఆ 9వ వచనంలో, "ఈ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులన్నీ చేసినందుకు యజమానుడు ఆ దాసుడిని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు." ఈ మాట నేను చెప్పలేదు. యేసు ప్రభువే చెప్పారు 9వ వచనంలో. ఇది దాసులు, బానిసల యొక్క పరిస్థితి. మెప్పుకోలు కూడా యజమానులు ఇవ్వక్కరలేదు. ఎందుకంటే వాళ్ళు సేవకులైతే లేక ఈ యజమానికి సహాయం చేస్తే మెచ్చుకోవచ్చు. వీళ్ళ ఐడెంటిటీ ఏంటి? దాసులు, బానిసలు. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి యజమానికి ఎంతో సహాయం చేసినందున యజమాని మెచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. అవసరం కాదసలు. అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు దాసులు, బానిసలు అంటే వారి ఐడెంటిటీయే అది. తన యజమాని కోసం ది బెస్ట్ చేయాలి. వాళ్ళకేమొచ్చింది? వాళ్ళ అవసరం తీరిందా లేదా? అవి కూడా మ్యాటర్ కాదు. అందుకే 9వ వచనంలో అంటారు, "ఈ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినందుకు అయ్య బాబోయ్! యజమాని పట్ల దయ చూపాడు" అని చెప్పొచ్చా? నో. అందులోకి ఇంకా ప్రభువు చివరి మాట ఏమంటున్నారో తెలుసా? "అటువలే మీరును" కంక్లూజన్ ఓకే. నేను మరలా ఈ మాటలు చెప్పం. చాలా ప్రాముఖ్యమైన గొప్ప సత్యాలు చూడబోతున్నాం. ప్లీజ్ ఈ చివరి మాట చూడండి. కంక్లూజన్ యేసు ప్రభు ఇస్తున్నారు. అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ మీరు చేసిన తర్వాత ఏం చెప్పాలో తెలుసా? మేము కేవలం నిష్ప్రయోజకులు, పనికిమాలిన సేవకులం అంతే. మీకు ఏవేవి ఆజ్ఞాపింపబడుతున్నాయో మీరవన్నీ చేసిన తర్వాత, చేసాము కాబట్టి మేము చేసాం అనుకోవడానికి కూడా లేదు. అయ్యో! మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ మీరు చేసిన తర్వాత కూడా మీరేం చెప్పుకోవాలో తెలుసా? మేము కేవలం నిష్ప్రయోజకులం అంటే పనికిమాలిన సేవకులం. చెయ్యాల్సినవే చేశాం. కొత్తవేం చేయలేదు. ఏంటండి అసలు? ఏం చెప్తున్నారు? ఏం జరుగుతుందిక్కడ? అసలు ఎంత గొప్ప ఉపమానం యేసుప్రభు ఎప్పుడు చెప్పారో చూసారా? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అనే మాట వాళ్ళడిగినప్పుడు ఈయనకి ఇవన్నీ చెప్పారు. దానికి దీనికి ఏంటి సంబంధం? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని చెప్పిన దానికి యేసుప్రభు చెప్తున్న ఈ ఉపమానం అంతటికి అసలు ఏంటి సంబంధం? సంబంధం హింజ్ అంటారు. హింజ్ వర్స్ ఆ 6వ వచనం. ఏంటి 6వ వచనం? ఇప్పుడు చూడండి. వింటే చాలా ఇక్కడి నుంచి. ప్రభు చెప్తున్నారు, "మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి" అని అడిగితే, "మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబలి చెట్టుని చూచి, నీవు వేళ్ళతో సహా పెళ్లగింపబడి సముద్రములో నాటబడదువు" అని చెప్తే అది మీకు లోబడుద్ది. అంతే. ఇప్పుడు మనం వాక్య భాగం ధ్యానించబోతున్నాం. ఇంతవరకు ఏముందో చూపించి చదివాను. ఉన్నది ఉన్నట్టు చదివామంతే. అందులో ఒక పెద్ద సాధారణంగా అర్థం కాని పెద్ద సమస్య, మర్మం కాదు. సాధారణంగా అర్థం కాని ఒక పెద్ద కనెక్షన్ ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే, వాళ్ళు విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమన్నారు. అది గొప్ప విషయం. చాలా అద్భుతమైన విషయమని ఆ అపోస్తలుల గురించి మెచ్చుకొని చాలా మంది సేవకులు బోధించారు. హ్మ్. కదా! కానీ యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పారు. ఈ ఉపమానాన్ని ఈ దాసుడు ఎలా పనిచేస్తాడో యజమానికి, ఈ ఉపమానానికి వాళ్ళు అడుగుతున్న ఆ రిక్వెస్ట్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఆ సంబంధం కూడా దేనితో ప్రభు చేశారు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే
ఇదిగో ఈ చెట్టుకు చూసి మీరు ఆజ్ఞాపిస్తే వేలతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడిదంటే అది మీకు లోబడుద్ది. ఆ మాటకి, ఈ ఉపమానానికి ఏమైనా సంబంధం ఉందా? అన్నయ్యలు వింటున్నారా? అక్కలు, పెద్దలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చూడండి ఎంత పెద్ద మ్యాటర్ ఇది. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోండి అంటే ఎలా విశ్వాసాన్ని వృద్ధి పొందించాలో చెప్పాలి. కానీ యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు అది ఏదైనా జరగాల్సింది. ఏదైనా. ఇది అదని లేదు. అని చెప్పి అక్కడికి ఆగిపోవాలా? కానీ దాని అర్థం చెప్పడానికి ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో ఏమైనా విశ్వాసం గురించి ఉందామండి? ఏం లేదు. ఒక మాటతో ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారం జరుగుద్ది అనే సందర్భం ఏమైనా విషయం ఏమైనా ఉందా ఈ ఉపమానంలో? ఏమీ లేదు. ఇంతకీ ఏం బోధిస్తున్నాడు? శ్రద్ధగా ఆలకించాలా? మనం మన సమయానికి మనం ముగించుకుంటాం. కాబట్టి చాలా గంభీరమైన సత్యం. శ్రద్ధగా ఆలకించాలి. ఈ విషయం ఆలోచించడానికి వారి మధ్యన ఒక సమస్య. ఆ సమస్య ఆ ముందు అధ్యాయాలు, ముందు వచనాలు చూస్తే యేసుక్రీస్తు అన్నీ చేసేస్తున్నాడు. వీళ్ళు చేయలేకపోతున్నారు. చచ్చిన మనిషిని ఆయన పిలిస్తే పేరు పెట్టి ఆ చచ్చినోడు కూడా బతికొచ్చేస్తున్నాడు. తుఫాను, సముద్రం అతలాకుతలం అయిపోతున్నది. ఆయన గద్దిస్తే సముద్రం కూడా ఆగిపోతున్నది. వీళ్ళు కొన్ని సార్లు దెయ్యాలను వెళ్ళగొట్టారు. కొన్ని దెయ్యాలను కూడా వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు వీళ్ళ మధ్య సమస్య ఏంటో తెలుసా అండి? శ్రద్ధ కలిగిస్తున్నారు కదా! హ్మ్. ఈయన ఏది చెప్పినా జరిగిపోతుంది. మనం ఫెయిల్ అవుతున్నాం. పాత నిబంధన అంటే యూదులకున్న పద్ధతి ఏంటంటే, ఏలియా సేవ చేసిన తర్వాత తన శిష్యులు ఎలీషా అలాంటి సేవ చేశారు. మోషే లాంటి నాయకులు సేవ చేశాక తన శిష్యులు యెహోషువ లాంటి వాళ్ళు అలాంటి సేవే చేశారు అదే శక్తితో. మరి ఈ యేసు చేసిన సేవ తర్వాత మేము తర్వాత ఆయన శిష్యులుగా చేయాలి కాబట్టి, మేము ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాం. ఆయనకి ఫెయిల్యూరే లేదు. ఆయనకి ఫెయిల్యూరే లేదు. మేము ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాం. ఆయనకి ఫెయిల్యూర్ ఎందుకు లేదు? మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం అనేది డిస్కషన్ వాళ్ళ మధ్య జరిగింది. డిస్కషన్ జరిగిందనడానికి ముందున్న వచనాలు ఇమ్మీడియేట్ కాంటెక్స్టే తెలియజేస్తూ ఉన్నాయి. మనకున్న 40 నిమిషాల్లో ఇంత గంభీరమైన కనెక్టివిటీ చూడడం చాలా కష్టం. బట్ మీరే ముందున్న వచనాలు చదువుకోవాలి. సో, మనం చేస్తున్నవి చాలా ఫెయిల్ అయిపోతున్నాయి. ఆయన ఏం చేస్తున్నా జరిగిపోతున్నది. ఎలా చేస్తున్నాడు? అందులోకి మన పద్ధతేంటి? యూదుల పద్ధతేంటి? మన మన ఎవరైతే మన యజమాని, మన గురువుగారు ఏం చేస్తారో తర్వాత ఆయన ఎళ్ళిపోయిన తర్వాత మనమే సేమ్ పనులు చేయాలి. ఆయన ఏది ఫెయిల్యూర్ అంటూ ఏది లేదు. చచ్చినోళ్ళని కూడా బతికించేస్తున్నాడు మాటతో. మనమేమో కొన్ని కొన్ని సార్లు చేయగలుగుతున్నాం. మనం కొన్ని సార్లు ఫెయిల్ అయిపోతున్నాం. మనకెప్పుడు ఆ సక్సెస్ అలాంటి సక్సెస్ ఉండబట్టే కదా! మన మాట కూడా నలుగురు వింటారు. అలాంటి సక్సెస్ ఉండబట్టే కదా! మనల్ని కూడా గుర్తిస్తారు. మనం ఏం చెప్తే అది జరిగిపోతే, అద్భుతాలు చేయగలిగితే మనకి అదే గౌరవం. మనకి అదే రిటర్న్. అంటే మనుషులు అలాగ మనల్ని గౌరవిస్తారు. ప్రత్యేకంగా చూస్తారు. మనకి ఒక ఫ్యూచర్ ఉంటది. సక్సెస్ ఉంటది. కానీ ఇవన్నీ యేసుకే జరుగుతున్నాయి గానీ, మన గురువుగారికి జరుగుతున్నాయి గానీ, మన బోధకుడికి మనకు జరగట్ల. మనకి జరగాలంటే దేని వల్ల జరుగుద్ది అనేది వాళ్ళు దేనికి కంక్లూజన్ వచ్చారంటే ఫైనల్‌గా ఆ! ఆయనకున్నంత విశ్వాసం మనకి లేదు. సో, యేసు మన గురువు లేకపోతే మన బోధకుడు ఇవన్నీ చేయగలుగుతున్నది ఆయనకున్న అచంచలమైన విశ్వాసం. మనకి కూడా అంత విశ్వాసం ఉంటే మనం కూడా చేసేయగలం. మనం కూడా చేసేయగలిగితే ఆయనకే కాదు మనకు కూడా తిరుగులేదు ఏదైనా. సో, వాళ్ళకొచ్చిన కంక్లూజన్ ఏంటో తెలుసండి? వాళ్ళ డిస్కషన్‌లో ఎందుకు డిస్కషన్ అని ఎక్కడుంది? అక్కడ లేదు. కానీ ఒకే ఒక్క పాయింట్‌ని అందరూ అపోస్తలులు కలిపి వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు అంటే, వాళ్ళందరూ కలిపి డిస్కస్ చేసుకొని ఒక కంక్లూజన్‌కొచ్చారు. ఏ విషయంలో డిస్కస్ చేసుకున్నారు? మనం ఏం చేస్తున్నా ఫెయిల్ అవుతుంది. ఆయన ఏం చేస్తున్నా సక్సెస్ అవుతున్నాడు. ఆయనకి ఫెయిల్యూర్ అంటూయే లేదు. కాబట్టి ఆయనకంత గ్రేట్ ఏముంది? ఫాలోయింగ్ ఉంది. రెస్పెక్ట్ ఉంది. పీపుల్ ఆయన పట్ల అలాంటి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. మనకంత సీన్ ఏం లేదు.
మనల్ని ఎవరు పెద్ద గౌరవించట్లేదు, పట్టించుకోవట్లేదు. మనల్ని ఎవరు గౌరవించట్లేదు, అంతగా పట్టించుకోవట్లేదు. మనకెప్పుడు వస్తది? మనం ఎప్పుడు ఆ రేంజ్‌కి ఎదుగుతాం? అంటే మనం ఏం చెప్పినా యేసు చేస్తున్నట్టు మనం ఏం చెప్పినా జరిగితే అప్పుడు మనకు కూడా అలాంటి గౌరవము, అలాంటి ప్రత్యేకమైన స్థానము, ఫాలోయింగు మనుషుల మధ్యన అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు మనకి కలుగుద్ది అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? అలాంటి సక్సెస్‌ఫుల్ అద్భుతాలు చెయ్యాలి అంటే, ఎవరికి ఏదైనా చెయ్యాలంటే యేసు ఎలా చేస్తున్నాడో అలాంటిది మనకుండాలి. యేసు ఇంతకీ ఎలా చేస్తున్నారంటే ఆయనకున్న గొప్ప విశ్వాసం. మనకుందా? లేదు అంత. కాబట్టి ఉంది. కానీ అది ఆయనకున్నంత లేదు. మనకుంది విశ్వాసం. ఏదో ఒకసారి సక్సెస్ అవుతున్నాం. కొన్ని దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం. కొన్ని దెయ్యాలు వెళ్ళట్ల. దెయ్యాల విషయంలోనే ఇలా ఉంటే ఆయన చచ్చినోళ్ళు బతికించేస్తున్నాడు. ఇంకేవేవో చేసేస్తున్నాడు. అవన్నీ మన వల్ల కాదు. సో, ఆయనలాగా మనకేదైనా తిరిగి లేకుండా జరగాలంటే ఆయనకున్నంత విశ్వాసం ఉండాలి. మనకంత లేదు. ఎంతో కొంత ఉంది అనేది వీళ్ళ ఫీలింగ్. దానికొచ్చి ఆయన్నేమడుగుతున్నారంటే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండంటే, ఇప్పుడు చూడండి యేసుప్రభు చెప్పిన మాట ఎంత విచిత్రంగా ఉందో ఈ మాట ఒకసారి వినండి. అబ్బాయ్ మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే సమస్తం సాధ్యమే అన్నాడు. ఏం చెప్తే అది జరుగుద్ది. మీరు నోటి మాట సెలవివ్వండి, ఆ ప్రకారం జరుగుద్దను. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం శ్రద్ధగా ఆలకించండి. ఆవగింజంత విశ్వాసం అంటే ఎంత? నేను దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆవగింజంత విశ్వాసం మనకుంటే ఏదైనా జరుగుద్ది అన్నారు కదా పాస్టరమ్మ గారు. మరి ఆవగింజంత విశ్వాసం అంటే ఎంత అని అడిగితే అప్పుడు ఆ పాస్టరమ్మ గారు ఒక మర్మం చెప్పారు. ఒక 25 సంవత్సరాల క్రితం విన్నాను. ఆవగింజ ఎలా ఉంటదో తెలుసా తమ్ముళ్ళు? గుండ్రంగా రౌండ్‌గా ఉంటది. రౌండ్‌గా ఉంటది. మీ విశ్వాసము కూడా రౌండ్‌గా ఉంటే మీరేం చెప్తే అది జరుగుద్ది. చూసారా? ప్రార్థన చేయక్కర్లేదు. మీరు ఆజ్ఞాపిస్తే ప్రకారం జరిగిపోతది. రౌండ్‌గా ఉంటదంటే అర్థం ఏంటంటే పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్ అయినది అని ఫస్ట్ టైమ్ దీని గూర్చి విన్నాను మాటలు. కానీ విచిత్రంగా సత్యమేంటో తెలుసండి? రౌండ్‌గా ఉన్నది ఆవగింజ ఉందా? మీ విశ్వాసం పరిపూర్ణమైతే అనే అర్థం యేసుప్రభు చెప్పడానికి ఆవగింజే దొరికిందా? మీకో తెలుసు కదా! ఆవగింజ ప్రపంచంలో దేనికి సూచనగా గుర్తుగా వాడతారు చెప్పండి? గుండ్రంగా ఉంటది, రౌండ్‌గా షేప్‌లో ఉంటది. అందుకే పరిపూర్ణంగా ఉండాలనే అర్థానికి చెప్పలేదు. ఆవగింజ అంటే మన భారతదేశంలో దొరికే ఆవగింజలు వేరు. మన భారతదేశంలో దొరికే ఆవగింజతో పోలిస్తే ఇశ్రాయేలీయుల దేశంలో దొరికిన ఆవగింజలు, ఇశ్రాయేల్ దేశంలో ఆవగింజలు మన గింజలో 100 పెట్టొచ్చు. మన భారతదేశంలో మనం వంటలో వేసుకునే ఆవాలుంటాయే, ఆ ఆవాలు ఆ గింజలో ఒక గింజలో ఇజ్రాయెల్ దేశంలో లభించే లేక పండే ఆవగింజలు 100 పెట్టొచ్చు. అంటే ఎంత చిన్నవుంటాయో చూడండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అనే మాట యొక్క అర్థం ఆవగింజని యూనివర్సల్ రేంజ్‌లో దేనికి పోలిస్తారు అంటే అతి చిన్నది. అతి చిన్నది. చిన్న దాంట్లో చిన్నది, చిన్న దాంట్లో చిన్నది, మాక్సిమం చిన్నది ఏది అని చెప్పడానికి చిన్న దాంతో పోల్చి ఈవెన్ యేసుప్రభు కూడా వేరే ఉపమానంలో పరలోక రాజ్యం ఇలా ఉంటదని చెప్పడానికి ఆవగింజను పోలియుండును. అది విత్తనాలన్నిట్లో చిన్నదే కానీ అది ఎదిగి ఎంత పెద్ద మొక్కవుతది చూడండి, చెట్టు అవుతది చూడండి అని ప్రభు చెప్పారే. ఈవెన్ అక్కడ కూడా యేసుప్రభు చెప్పారు. ఆవగింజ యొక్క పోలిక అన్నిటికంటే చాలా చిన్నది. వెరీ మైన్యూట్. మాక్సిమం లెవెల్ మైన్యూట్. అంత సూక్ష్మమైనది. అంత చిన్నది. శ్రద్ధగా ఆలకించండి. మీకు తక్కువలో తక్కువ, తక్కువలో తక్కువ, సూక్ష్మంలో సూక్ష్మం ఆవగింజంతుంటే చాలు మీరేం చెప్తే జరుగుద్దన్నాడు యేసుప్రభు. ఇప్పుడు దానికి అర్థం ఏంటండి? ఇప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా? మాకు విశ్వాసం ఉంది. కానీ నువ్వు చేయగలిగేటట్లు మేము చెయ్యాలంటే అది సరిపోదు. నీ అంత విశ్వాసాన్ని మాకు అభివృద్ధి చెందించు అని యేసు ప్రభుతో వాళ్ళొచ్చి అడిగితే ప్రభు ఏమన్నారు తెలుసా? అరె బాబు మీకు సూక్ష్మంలో సూక్ష్మం చిన్నదన్నదానికంటే సూక్ష్మం చాలా తక్కువ. సూక్ష్మంలో సూక్ష్మం అంత విశ్వాసం మీకున్న మీ మాటకి సమస్తం జరుగుద్దంతే అని ప్రభు చెప్పారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా?
వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పు అని చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? మాకు విశ్వాసం ఉంది, కానీ ఉండాల్సినంత లేదు. కాబట్టి ఎక్కువ చెయ్యు అని అడిగితే యేసుప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? అరే అబ్బాయి, మీకు మినిమంలో మినిమం ఉన్నా మీరు ప్రార్థన చేయక్కర్లేదు. ఆజ్ఞాపిస్తే చాలా ప్రకారం జరిగిపోతది. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? మీకు ఆ మాత్రం కూడా లేదని చెప్తున్నారు. అర్రె! అర్రె! ఏం మాట్లాడుతున్నాడు ఈయన? విశ్వాసం మాకు లేదా? అరే! నేను పోల్చింది దేనితో పోల్చాను తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో దొరికిన చిన్న వస్తువు, పదార్థం ఏది అంటే ఇదిగోండి చిన్నది ఆవగింజ. ఆవగింజ అంటేనే చాలా చిన్నది. మీకు అంత ఉంటే మీరు ప్రార్థన చేయక్కర్లా. ప్రభువా ఇవ్వు, ప్రభువా ఇవ్వు, ప్రభువా ఇవ్వు అని అడగక్కర్లా. నువ్వు ఒక దాన్ని చూసి నువ్వు ఆ మాట చెప్పు, ఆ ప్రకారం నీకు లోబడదు అని ప్రభువు చెప్పిన మాట బట్టి ఆయన అసలు ఏం స్థాపిస్తున్నారో మీకు అర్థమవుతుందా? అన్నయ్యలు, ఇది ప్రపంచంలో ఎంతో గొప్ప, గొప్ప గొప్ప అయ్యగారులున్నారే, పెద్ద పెద్ద అయ్యగారులు. ఆ అయ్యగారి దగ్గర మామూలు శక్తి కాదు. ఆయన చెప్పాడంటే ఏదైనా జరిగిపోద్దని చెప్పుకుంటుంటారు కదా జనాలు. ఎవరు ఎంత పెద్ద అయ్యగారు ఇదే టెస్ట్. ఇదే టెస్ట్. ఈ టెస్ట్ నేను ఇవ్వలేదు, శ్రీకాంత్ గారు ఇవ్వలేదు. ఈ టెస్ట్ యేసు ప్రభు ఇచ్చారు. టెస్ట్ ఏంటో తెలుసా? ఎవరో ఒక పెద్ద అయ్యగారు, సక్సెస్‌ఫుల్ మహానుభావుడు అని అనుకుంటే, పవర్‌ఫుల్ అనుకుంటే, ఇదిగోండి సార్ నా చేతిలో ఉన్న పెన్నుకి ఆజ్ఞాపించండి. నా పాకెట్‌లో ఉన్న పెన్నుకి ఆజ్ఞాపించండి. మీ పాకెట్‌లోకి రావడానికి అని చెప్పండి. ఏ అయ్యగారు చెప్పిన మాట నెరవేరుద్ది? అక్కలు చెప్పండి, అన్నయ్యలు చెప్పండి, పెద్దలు చెప్పండి, పిల్లలు చెప్పండి ఎవరైనా? ఎవరైనా ఈ లోకంలో గొప్ప సేవకుడు, పవర్‌ఫుల్, శక్తివంతుడు, సక్సెస్‌ఫుల్, గ్రేటెస్ట్ అని అన్నారనుకోండి, ఆ సేవకునికి యేసుప్రభు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? అరే బాబు, నీకు అంత పెద్ద పుడింగివైతే, నీకు అంత సీన్ ఉంటే, నువ్వు అంత పెద్ద శక్తివంతుడివైతే, ఇదిగో నీ కళ్ళ ముందున్న వస్తువు ఒకటుంటది. ఆ దూరంగా ఉన్న ఆ పెన్‌ని "ఏయ్! నా చేతిలోకి రా" అంటే నీ చేతిలోకొచ్చేయాలి. ఏదో ఒక సముద్రం వేళ్ళతో, ఒక చెట్టు వేళ్ళతో సహా పెకలింపబడి సముద్రంలో నాటబడాల్సినంత అవసరం లేదు. ఇక్కడ నిల్చుంటే ఆ దూరంగా కనిపిస్తున్న స్విచ్, ఫ్యాన్ స్విచ్ ఏసుకో, ఆన్ అవ్వు అని జెప్తే అది జరిగిపోవాలి. ఎవరండి ఈ భారతదేశంలో, ప్రపంచంలో అపోస్తలుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న సేవకుల్లో ఏ అన్నీకండి అంత సీనుంది? ఒక మాట చెప్తే ఆ ప్రకారం ఆ వస్తువులన్నీ అలా జరిగిపోవాలి. యేసు ప్రభు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? మీకు విశ్వాసం వృద్ధి పొందించాలా? అంటే మీరేం క్లెయిమ్ చేస్తున్నారు? మాకు ఆల్రెడీ ఉంది, కానీ నీకున్నంత లేదని చెప్తున్నారు. ఓహో! కానీ నేను చెప్తున్న సత్యం ఆలకించండి. నిజంగా ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే, వాళ్ళు ఒకటి ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారం అవన్నీ లోబడతాయి. వస్తువులు, ప్రాణం లేనివి అవన్నీ లోబడతాయి. ఇప్పుడు మీరు పరీక్షించుకోండి మీకెంత విశ్వాసం ఉందో. శిష్యత్వంలో అతి ప్రాముఖ్యమైన వెరీ బేసిక్ సత్యం ఫెయిత్, విశ్వాసం. ఆ విశ్వాసం గురించి అపొస్తలులే అడుగుతున్నారు. యేసు ప్రభువునే అడుగుతుంటే, యేసు ప్రభు ఏం క్లెయిమ్, అసలేం మాట్లాడుతున్నారు చూడండి. సో, యేసు ప్రభు చెప్పిన మాట బట్టి అర్థం ఏంటో తెలుసా? అరే అబ్బాయి, మీకు విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటున్నారు. మీ రిక్వెస్టే తప్పు. మీరేమని అడగాలో తెలుసా? అసలు మాకు విశ్వాసం లేదు, విశ్వాసం దయచేయండి అని అడగాలి. మాకసలు విశ్వాసమే లేదు, మాకు విశ్వాసం, నమ్మిక ఇవ్వండి అని అడగాల్సింది పోయి, మాకు విశ్వాసం ఉంది, కానీ నువ్వు చేయగలుగుతున్నావే గొప్ప గొప్ప అద్భుతాలు, అవి చేయడానికి అవసరమైనంత విశ్వాసం లేదు. కాబట్టి ఇది వృద్ధి పొందించి అని అడుగుతుంటే, దానికి యేసుప్రభు ఏం చెప్తున్నారు చూసారా? అబ్బాయి, మీకు ఆవగింజంత అంటే తక్కువలో తక్కువ సూక్ష్మమైనంత విశ్వాసం ఉంటే మీకు ఏదైనా లోబడతది. మీరు దేవునికి ప్రార్థన చేసి గంటల తరబడి ఉపవాసాలు ఉండక్కర్లేదు. మీరు మాట చెప్తే ఏదైనా మీకు లోబడాల్సిందే అని యేసుప్రభు చెప్తున్న ఆ డిక్లరేషన్‌లో ఆయన స్థాపిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? మీకు కాదు, ప్రపంచంలో ఏ మానవుడికి అంత కూడా విశ్వాసము లేదు. ఒకవేళ ఉంటే మీకది జరగాలని యేసుప్రభు చెప్పారు గదా! ఏది? పోనీ ఎవరో ఒకరు ఎదురుగా ఉండి ఛాలెంజ్ చేస్తే మనకు సిగ్గులాగా, భయంలాగా ఉంటది. ఎవరు లేనప్పుడు రూమ్‌లో డోరేసుకొని మీరే చెప్పండి. మీరు యేసుప్రభుని నమ్ముతున్నామంటున్నారు. యేసుప్రభు అంటే చాలా తెలుసు అంటున్నారు గదా! ఏది మీరొక మాట చెప్పండి. ఎదురుగా ఉన్న ఒక స్విచ్‌నేసుకోమనండి. లేపోతే ఆఫ్ అవ్వమని చెప్పండి. ఎదురుగా ఉన్న వస్తువు నా చేతిలోకి రావాలని చెప్పండి. మీకు లోబడతదా? ఏ వస్తువైనా మీకు లోబడుతుందా? మీకే కాదండి. ఈ భూమి మీద మహా సేవకులు,
అయ్యగార్లు, గొప్ప శక్తివంతులు, ఆత్మశక్తి, ఆసక్తి, ఈ వరం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ మొహం మీద అతి ఘోరంగా చెంపపెట్టు లాంటి అవమానకరమైన ఛాలెంజ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఇస్తున్న ఛాలెంజ్. ఏమర్థం అవుతుందండి? సో, అందులో మొదటి సత్యం, అబ్బాయి మాకు విశ్వాసం ఉంది, కానీ కొద్దిగా ఉంది అని మీరు చేస్తున్న క్లెయిమ్ తప్పు. మీకు కొద్దిగా కూడా లేదు అనేది యేసు ప్రభు మొదటగా స్థాపిస్తున్న సత్యం. రెండవ సత్యం ఏనండి, ఇది కూడా ఎంత గంభీరంగా ఉంటదో తెలుసండి. ఇది ఎంత గంభీరంగా ఉంటది చూడండి. ఇప్పుడు ఈ ప్రశ్న మీకే. ఆ అపొస్తలులు లాగే వాళ్ళందరూ కలిసి ఆలోచించుకొని వచ్చిన ఫైనల్ డెసిషన్ అది. ఫైనల్ కంక్లూజన్ అది. ఇప్పుడు మీకు ప్రశ్న. ఇప్పుడు మీకు ప్రశ్న. వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? యేసు ప్రభు ఏ మాట చెప్తే అలా జరిగిపోతుంది కదా! ఎందుకలా జరిగిపోతుంది? అని వాళ్ళకొచ్చిన కంక్లూజన్ ఏంటో తెలుసండి? మనందరికంటే ఆయన విశ్వాసం చాలా ఎక్కువుంది. అంత విశ్వాసంతో ఒక మాట చెప్తే ఏదైనా లోబడిపోయి జరిగిపోతున్నది. కాబట్టి మనం ఆయనకెళ్ళి ఏం అడుగుదాం? అద్భుతాలు చేసే శక్తి ఇవ్వండి అని అడగక్కర్లేదు. విశ్వాసం మమ్మల్ని వృద్ధి పొందించండి. అంత ఎక్కువ విశ్వాసం ఉన్నప్పుడు మేమేం చెప్తే అదే జరిగిపోతది. ఇంక అద్భుతాలు చేయడానికి మీరు మాకు కొత్త శక్తి ఎందుకివ్వాలి? అవసరంలా. ఇప్పుడు మీకో ప్రశ్న చూడండి. ఇప్పుడు వాళ్ళు అనుకునేటట్లు మీరు మాత్రం ఇది జెన్యూన్‌గా ఆన్సర్ చెప్పాలి. ఇది ఆన్సర్ ఎవరైతే తప్పు చెప్పుకుంటారో వాళ్ళు ఈ రోజు వరకు యేసు ప్రభువుకి శిష్యులు కాలేదు. అది తిరుగులేని సత్యం. ఇది లిట్మస్ టెస్ట్ లాంటిదనమాట. ఇది తిరుగులేని చెక్ పాయింట్. మళ్ళీ పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే ఈ ప్రశ్నకి ఆ సమాధానం తప్పు చెప్తారో, మీ హృదయానికి మీరు ఖచ్చితంగా హృదయానికి ఆన్సర్ చేసుకోవాలి. ఎవరైతే ఈ ప్రశ్నకి సమాధానం తప్పు చెప్పుకుంటారో, వాళ్ళు ఈ రోజు వరకు ఆయనకి శిష్యులు కాలేదు. ఇదే టెస్ట్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా చూసుకోండి. మీరే సమాధానం చెప్పుకోండి. ప్రశ్న. వాళ్ళు ఎవరు? అపొస్తలులందరూ అనుకునేటట్లు, అపొస్తలులందరూ ఒక కంక్లూజన్‌కొచ్చినట్లు, యేసు చేస్తున్న ఈ అద్భుతాలన్నీ దేనితో చేస్తున్నాడు? వాళ్ళందరూ దేనితో అనుకుంటున్నారు? అధికమైన విశ్వాసం ఆయనకుంది. మనకంటే చాలా ఎక్కువైన విశ్వాసం ఆయనకుంది. మనకంటే పరిపూర్ణమైన విశ్వాసం యేసుక్రీస్తుకుంది. అందుకే ఆయన నోటితో ఒక మాట సెలవిస్తే చాలు అలా జరిగిపోతుంది. ఇప్పుడు మీకు ప్రశ్న. యేసు చేస్తున్న ఆ అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఆ వింతలు, విడ్డూరాలు అవన్నీ దేనితో చేస్తున్నారు? ఆయనకున్న అచంచలమైన విశ్వాసంతోనేనా? మీ సమాధానం ఏంటి? దేవుని పట్ల యేసుక్రీస్తుకి ఉన్న అచంచలమైన, పరిపూర్ణమైన, పర్ఫెక్ట్, సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టే దాంతోనే చేస్తున్నాడు అని ఎవరి కంక్లూజన్ అది? అపొస్తలుల యొక్క కంక్లూజన్. మరి మీ కంక్లూజన్ ఏంటి? యేసు చేస్తున్న ఈ అద్భుతాలు, కార్యాలన్నీ ఏ మాట సెలవిచ్చినా ఆ ప్రకారం జరిగిపోవడానికి కారణం ఆయనలో శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? ఆయనలో ఉన్న ఆ విశ్వాస పరిమాణం బట్టే. మీరు అదే అనుకుంటున్నారా? యేసు చేస్తున్న ఆ కార్యాలన్నిటికి వచ్చిన శక్తి ఎక్కడి నుంచి? ఆయనలో ఉన్న విశ్వాసమా? దేవుని పట్ల, తన తండ్రి పట్ల ఆయనకున్న విశ్వాసమా? ఒకవేళ అపొస్తలుల్లాగా మీరు కూడా ఇలాగే అనుకుంటే, మీరు మీ గురించి తప్పు అర్థం చేసుకున్నట్టే, యేసుక్రీస్తు గురించి తప్పుగా అర్థం చేసుకున్నట్టే. మీరింకా ఆయన శిష్యులు కాదు. యేసుక్రీస్తు ఈ అద్భుతాలన్నీ చేస్తున్నది దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం నుంచి కాదు. ఆయన స్వభావం నుంచి, ఆయన సామర్థ్యము నుంచి. ఆయన స్వభావానికి, ఆయన సామర్థ్యానికి ఉన్న పేరు దైవత్వం. డియటీ. దైవత్వం. అందుకే మీకు మరలా ఈ ప్రశ్న అడుగుతున్నాను. యేసు ప్రభు అన్ని అద్భుతాలు చేశారు కదా జీవితంలో. ఆ అన్ని అద్భుతాలు చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు? జస్ట్ ఒక నోటితో మాట చెప్పారు. బాగైపో, స్వస్థపరచిపో, నీ నీ బెడ్డింగ్ అంతా పట్టుకొని ఇంటికెళ్ళిపోరా బాబు. నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి. ఏయ్! అని గద్దించారు సముద్రానికి. తుఫాను, సముద్రం, గాలి మొత్తం అంతా నిమ్మలైపోయి. ఆయన నోటితో ఒక మాట చెప్తుంటే అన్నీ జరిగిపోతాయి. అలాగా ఆయన నోటితో ఒక మాటకే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయనకున్న అచంచలమైన విశ్వాసం, దేవునిలో ఆయనకున్న విశ్వాసం అనే కంక్లూజన్ వల్ల ఆయన ఇవన్నీ చేయగలుగుతున్నాడని అపొస్తలులు కంక్లూజన్‌కొచ్చారు. మరి మీకు ఇదే ప్రశ్న మీ ముందుంది. యేసు ప్రభు ఆయన నోటి మాటతో ఇవన్నీ జరిగించేస్తున్నారంటే, దానికి కారణం ఏంటి? శక్తి ఎక్కడుందంటే,
ఆయనకి దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అందుకే ఇలా జరిగిపోతున్నాయి అని మీరన్నారంటే, స్టిల్ మీరు యేసుక్రీస్తు గురించి ఆ అపోస్తలులు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నట్టే, మీకు ఏమి తెలియనట్టే లెక్క. అర్థం. అంతే. తిరుగులేని సత్యం. యేసుక్రీస్తు చేస్తున్న ఈ క్రియలు దేవునిలో ఆయనకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి కాదు. ఈయనే ఆ దైవిక స్వభావం కలిగి ఉన్నాడు. సమస్తం మీద, సమస్త సృష్టి మీద, ప్రాణికోటి మీద, మరణం మీద, పాపం మీద, ప్రతి దాని మీద సర్వ హక్కులు కలిగిన సర్వభౌమాధికారి. సర్వ హక్కులు కలిగిన సార్వభౌమాధికారి. ఆయన మాటకి ఏదైనా లోబడాల్సిందే. యేసు ప్రభు అన్నీ చేసేస్తున్నాడు. మరి మేము చేసేయాలి. ఆయన ఎలా చేసేస్తున్నాడు? మేమెందుకు ఫెయిల్ అయిపోతున్నాం అని ఆలోచించి వాళ్ళొచ్చిన కంక్లూజన్ తప్పు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ నీకున్నంత లేదు. కాబట్టి వృద్ధి పొందించు అనే స్టేట్‌మెంటు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళకి యేసు ప్రభువే చెప్పారు. "అరే బాబు! మీకే కాదు, ఈ భూమి మీద నేను మరలా తిరిగొచ్చినంత వరకు ఎవ్వడికి విశ్వాసం లేదు. ఉండదు." బ్రదర్, లాస్ట్ 5 మినిట్స్ ఉంది బ్రదర్ టైమ్. యెస్ ఓకే. బ్రదర్. అవును. థాంక్ అవును. యూ. యెస్. లాస్ట్ 5 మినిట్స్. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ మీరు నా గురించి అనుకుంటున్నా, నన్ను గురించి కూడా మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ఏంటి మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు? నేను చేస్తున్నవి ఇవన్నీ కేవలం దేవుని పట్ల నాకున్న గొప్ప విశ్వాసాన్ని బట్టే చేస్తున్నానంటే అర్థం ఏంటో తెలుసా? నేను కూడా మీలాంటి మనిషినే అని మీరు అనుకుంటున్నారు. నేను కేవలం మీరు చూస్తున్నట్టుగా, కనిపిస్తున్నట్టుగా, అనుకుంటున్నట్టుగా మానవుడిని కాను. నేను చేస్తున్న ఈ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను తండ్రికి సమానమని. అని యోహాను సువార్తలో ప్రభు చెప్పిన మాట యొక్క అర్థం ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు చూడండి మనం ఫైనల్‌గా ఈ ఉపమానంకొచ్చాం. ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఉపమానంలో అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ మాట చెప్పి ఉపమానాన్ని కలపడంలో అర్థం ఏంటో తెలుసా? నువ్వెవరితో పోటీ పడుతున్నావు? ఎవరితో పోటీ పడుతున్నావు? యేసు మీ బోధకుడు కేవలం మానవుడైతే నువ్వు ఆయనతో పోటీ పడొచ్చు. నీ యజమాని ఎవరో తెలియకుండా నువ్వు యజమాని వెనకాతల ఫాలో అవుతున్నావు. నీ యజమాని ఎవరో తెలియకుండా నీ యజమానికి సేవ చేయాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఆయనతో పోటీ పడిపోతున్నావు. కంపేర్ చేసుకుంటున్నావు. గౌరవాలన్నీ ఈయనకేనా? ప్రత్యేకత అంతా ఈయనకేనా? ఫాలోయింగ్ ఈయనకేనా? కానీ మాకేది లేదు. మాకెందుకేది లేదంటే ఆయనలాగా మేమేది సక్సెస్ సాధించలేకపోతున్నాం. ఆయనెలా సక్సెస్ సాధించేస్తున్నాడు? గొప్ప విశ్వాసం ఆయనకుంది. అరే బాబు! మీ యజమాని నువ్వు ఎవరు వెనకాతల ఫాలో అవుతున్నారో మీ ఆయన యజమాని ఎవరో, ఆయన ఐడెంటిటీ ఏంటో నీకు తెలీదు కాబట్టి, ఆయన వెనకాతల ఉన్న నీ ఐడెంటిటీ ఏంటో నీకు తెలియదు. నీ ముందున్నవాడు, నీతో ఉన్నవాడు, నువ్వెవరిని నమ్మి ఎవరిని ఫాలో అవుతున్నావో చెప్పలేనంత భీకరమైన వాడు. సమస్త సృష్టి మీద కంప్లీట్ ఓనర్‌షిప్ ఉన్నవాడు. కంప్లీట్ అధికారం, సర్వ హక్కులున్నవాడు. ఆయన మాటకేదైనా ఆయన మాటకేదైనా లోబడాల్సిందే, జరగాల్సిందే. అటువంటి వ్యక్తి వెనకాతల నువ్వున్నావు. అటువంటి వ్యక్తికి సేవ చేస్తున్నావు. నీ యజమాని ఆయనైతే నీ సెన్స్ ఎలా ఉండాలో తెలుసా? ఎంత భీకరమైన వాడికి నేను సేవ చేయడమే గొప్ప. నేను సేవ చేయడమే ఆశీర్వాదం. నేను సేవ చేస్తే ఆయన కోసం కష్టపడితే నాకేదో రిటర్న్ వస్తది, ఆశీర్వాదం వస్తది, ఇంకేదో వస్తదనే ఎక్స్‌పెక్టేషన్‌తో సేవ చేయడం అస్సలు నువ్వెవడివో నీకు తెలియట్లేదు. నువ్వెవరిని ఫాలో అవుతున్నావో కూడా నీకు తెలియట్లేదు. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావో, ఎవరి వెనకాతల ఉన్నావో, ఏ వ్యక్తికి ఎంత గంభీరమైన చెప్పలేనంత మహామహుడగు యజమానికి సేవ చేస్తున్నావో తెలిస్తే నువ్వు రిటర్న్స్ ఆశించవు. కనీసం నువ్వింత కష్టపడిన దానికి మెప్పుకోలు కూడా ఆశించవు. అరే! ఇంత కష్టపడి పని చేశాను పొలంలో నుంచి, ఇంటికొచ్చాను. వెంటనే మళ్ళీ ఆయనకు వండి పెట్టాను. ఆయన తిన్నంత వరకు నేనక్కడే ఉపచారం పరిచర్య చేశాను. అయినా నాకు వెరీ గుడ్. ఇంత కష్టపడి పని చేసినందుకు మెచ్చుకుంటాడా అంటే, నో. నువ్వు ఎవరికి పని చేస్తున్నావో తెలిస్తే ఆయనకి పని చేయడమే గొప్ప. ఆయన వెనకాతల ఉండడమే గొప్ప. అలాంటిది నువ్వు ఆయనతో కంపేర్ చేసుకొని గౌరవాలు ఈయనకే, మర్యాదలు ఈయనకే, జనాలు ఈయన్ని చూడడానికే పరిగెట్టొస్తున్నారు. ఎందుకంటే ఈయన సక్సెస్ రేట్ అంత గొప్పగుంది. మాకిప్పుడు ఇదంతా జరుగుద్ది అని మీరు యేసుక్రీస్తుతో కంపేర్ చేసుకోవడం చూసారా? అది ఎంత భయంకరమైన విషయం. అందుకే ప్రభువు ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నాడు. అయ్యా! మీరు నా వెంబడి వచ్చేవారైతే నేనెవరో తెలియకుండా, నా గూర్చి అవగాహన లేకుండా మీరు నా వెనకాతల రావడం నాకిష్టం లేదు. ఈ మాట నేననలేదు. యేసుప్రభు వెరైటీగా చెప్పారు. ఏంటి కొన్ని వేల మంది ఆయన వెనకాతల వెంబడిస్తూ ఉంటే ఆగి వెనక్కి తిరిగి ఒకసారి అందరిని కలియ చూచి
ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరెందుకు నన్ను వెంబడిస్తున్నారు? ఎవడైనను నా శిష్యుడై ఉండగోరిన యెడల తన తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, పిల్లలను, చివరికి మీ ప్రాణాన్ని సహా ద్వేషింపుకుంటే మీరు నా శిష్యులు కాలేరు. నా వెనకాతల రావక్కర్లా. చూసారా? యేసుక్రీస్తుని వెంబడించాలంటే ఏ రేంజ్ అవగాహన ఉండాలో తెలుసా? ఆ! కమిట్మెంట్ ఉండాలో తెలుసా? ఆ కమిట్మెంట్ వస్తది. ఎప్పుడు? ఆయనెవరో ఆయన గూర్చిన అవగాహన ఉన్నప్పుడు ఎవరి కోసం రాదు కమిట్మెంట్. హ్మ్. ఒకప్పుడు ఇలాగే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని ఈ గౌరవాలు, ఈ ఈ ఈ ఫాలోయింగు, ఈ రెస్పెక్టు, అభిమానం, తర్వాత బ్లెస్సింగు, ఇంకేదో రిటర్న్ దేవుని కోసం చేస్తుంటే, దేవుడు మాకేదో ఎక్కువిస్తేనే చేస్తామన్నట్టుగా ఫాలో అవుతున్న శిష్యులని ఆయన ఎలా మనసు మారుస్తున్నాడో చూసారా? నీవు ఎవరిని ఫాలో అవుతున్నావో, నీవు ఎవరికి సేవ చేస్తున్నావో, నీ యజమాని ఎంత గంభీరమైన వాడో, ఎంత గొప్పవాడో తెలిస్తే, నేను కష్టపడతాను, నన్నెవరు గుర్తించకపోయినా పర్వాలేదు. నేను మాక్సిమం చేయాల్సిందంతా చేస్తాను. చివరికేమంటానో తెలుసా? నేను కేవలం నిష్ప్రయోజకుడమైన దాసుడిని. నేను కేవలం పాపిని. చెయ్యాల్సిందే చేశాను. అంతకంటే ఎక్కువేం చేయలేదు కాబట్టి, నేనెందుకు ఆశించాలి గౌరవాన్ని? నేనెందుకు ఆశించాలి గుర్తింపుని? నేనెందుకు ఆశించాలి అభినందనలు? అంటే వెరీ గుడ్, బాగా చేశావు, శభాష్ అనే మాట కూడా పొందుకోవడానికి నేను అర్హుడిని కాను. ఎందుకంటే ఆయనతో ఉండడానికి, ఆయన్ని ఫాలో అవ్వడానికి నేను అనర్హుడిని. బికాజ్ ఐ యామ్ ఎ సిన్నర్, డెడ్లీ వికెడ్ సిన్నర్. మీ అనర్హత, మీ పాప స్వభావం, మీ ఫెయిల్యూర్ మీరు గుర్తించినంత వరకు మీరు ఆయన్ని గౌరవించాల్సినట్టు గౌరవించలేరు. సో, శిష్యత్వంలో అతి ప్రాముఖ్యమైనది. రేపు ఇంతకంటే గొప్ప విషయాలు చూస్తాం. చాలా గొప్ప సత్యాలే. బట్ మనం మనకున్న సమయంలో వాక్య భాగాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, అందులో ఉన్న ప్రాబ్లమ్ చెప్పడానికి టైం అయిపోతుంది. కాబట్టి సో, ఈరోజు ఇదే ఛాలెంజ్. ఎవరిని వెంబడిస్తున్నారో ఆయన గూర్చి మీకు తెలుసా? ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన కోసం నువ్వు ప్రాణం ఇవ్వడం, రక్తం కార్చడమే గొప్ప. అదే ఆశీర్వాదం. ఆయన కోసం నువ్వు రక్తం కార్చినంత మాత్రాన నీకేదో మరలా కొత్త ఆశీర్వాదం వచ్చేయాలని నువ్వు స్వార్థపూరితమైన ఆలోచనలతో నీవు ఆయన్ని వెంబడించకూడదు. ఆయనెంతో విలువైన వాడు. ఆయనతో నీ కంపారిజన్ ఏంటి? అలాంటి గొప్ప దేవునికి, మహిమాన్వితుడైన రాజుకి సేవ చేయడమే గొప్ప.